హనుమాన్జీ తెలుసు కదా మీకు, ఎంత పవర్ఫుల్ హనుమాన్జీ తెలుసా మీకు? తెలుసు కదా ఎంత పవర్ఫుల్. చూసి రమ్మంటే ఏం చేసిండు? రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి? ఎన్ని కాండాలు ఉంటాయి? మనం ఇంకోటి యాడ్ కూడా చేసుకోవచ్చు, 8వ కాండ. అదేంటది? అగ్నికాండ. కాల్చొస్తాడుగా మన బాస్. అయితే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకురావడానికి పోతాడు, సంజీవిని మూలిక తీసుకొని రావడానికి పోతాడు. ఎంత పెద్ద కొండను తెస్తాడు తెలుసా మీకు? పెద్ద కొండను తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ మూలికలతో పని అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు తెలుసా? ఆ కొండని ఏడికెళ్ళి తెచ్చిండో ఆడికి మళ్ళీ అదే స్పీడ్ తోటి పోయి పెట్టేసి వచ్చేస్తాడు. ఈడగాదు ఆడగాదు పోయేది. ఎక్కడ? కైలాస పర్వతము, హిమాలయస్ అవతల కైలాస పర్వతానికి రిషభ పర్వతానికి మధ్యలో ఔషధి పర్వతం ఉంటుంది. అంత స్పీడ్గా పోయి పెట్టేసి వచ్చేసిండు. ఎవరు? హనుమంతుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే డిసిప్లిన్ నేర్చుకోవాలి మనం. కానీ ఇక్కడ నేను వచ్చి చూసినప్పటి నుంచి నాకు ఎంత డిసిప్లిన్ అనిపించింది మీ లోపల చూస్తే అంటే, హనుమంతునికి ఉన్నంత డిసిప్లిన్ శిశు మందిర్ స్కూల్ స్టూడెంట్స్కి ఉంది అని అనిపించింది నాకు. ఎందుకు అని అంటే, నేను ఇంట్లో ఏం చేస్తా? మిల్క్ తాగుతా, గ్లాస్ ఆడనే పెడతా. హనుమంతుడు కొండనే పెట్టిండు, నేను గ్లాస్ 7:30 పెట్టాలా పెట్టొద్దా? పెట్టాలి కదా. సో డిసిప్లిన్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనము? హనుమంతుని దగ్గర నుంచి నేర్చుకో.